ఎనలేని సంపద మీ సొంతమయ్యి ఆయు ఆరోగ్యాలు మీ సొంతం అవ్వాలి అనంటే ఈ చిన్న పరిహారం తెలియజేస్తారన్న పెద్ద పెద్దదేమీ కాదు. వెరీ సింపుల్ ప్రాసెస్. దానికల్లా మీరు చేయాల్సింది ఎప్పుడైనా సరే ఒక ఆదివారం రోజు శుక్రవారం రోజు అలా మీరు ఏదైనా ఒక రోజు పెట్టుకోండి. లేదా శుక్రవారం అలవాటు ఉంది అంటే శుక్రవారం నాడు చాలా చాలా మంచిది. శుక్రవారం నాడు మీరు బెల్లం అన్నము అనేది ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకొని ఆ బెల్లం అన్నం కూడా తీసుకొని ఒక వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. గుడిలో కూడా వేప చెట్లు ఉంటాయి, లేదా ఎక్కడైనా ఎక్కువ మంది పూజిస్తూ ఉంటారు వేప చెట్టు. కొన్ని చోట్ల రావి చెట్టు వేప చెట్టు కలిసి కూడా ఉంటుంది. వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ వేప చెట్టు కింద కాస్త నీళ్లు పోసి చల్లి శుభ్రం చేసి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దాని మీద బెల్లం అన్నము అనేటువంటి మీరు తీసుకుని వెళ్ళినటువంటి బెల్లపన్నము అక్కడ ఉంచి సంకల్పం అనేది చెప్పుకొని కాసేపు లక్ష్మీ అమ్మవారిని సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకొని ఆ తర్వాత మీరు ఆ బెల్లపన్నం నైవేద్యం పెట్టండి, హారతి ఇవ్వండి చక్కగా. అంటే ధూప దీప నైవేద్యం అని అంటాం. మీరు దీపారాధన చేయవచ్చు ప్రమిదలో, అలాగే అగరబత్తులు వెలిగించండి, అది నైవేద్యం పెట్టండి, బెల్లం అన్నం నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత మీకు కొద్దిమంది కొబ్బరికాయ తీసుకుని పెడితే అది కొట్టవచ్చు, చాలా మంచిది. వాస్తవంగా లక్ష్మీ అమ్మవారికి మనం ఈ విధంగా పూజించటం వలన మీకు ఎనలేని సంపద మీ సొంతమవుతుంది, ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. సో అది లక్ష్మీ అమ్మవారిగా భావించి మనం నైవేద్యం అనేది సమర్పిస్తాం కాబట్టి ఆ ప్రసాదాన్ని మీరు కొంచెం స్వీకరించవచ్చు, కొంతమందికి పంచవచ్చు. ఈ విధంగా మీరు ఎప్పుడన్నా అడపాదడపా చేస్తుండండి, నెలకు ఒకసారైనా సరే ఒక శుక్రవారం నాడు చేయండి. ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఎనలేని సంపద మీ సొంతమవుతుంది.